అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా రైతన్నలందరికీ ఆనందం నెలకొనబోతోందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులకి డేట్ అయితే ఫిక్స్ అయిందనమాట. మనకు 18 విడతలు ఇప్పటి వరకు మన కేంద్ర ప్రభుత్వం చెల్లించిందనమాట. ఇప్పుడు 19వ విడత అయితే రిలీజ్ కాబోతోందండి. 18వ విడత మనకు ప్రధానమంత్రి మోదీ గారు అయితే 2,000 రూపాయలు రిలీజ్ చేశారు. 17వ విడత కూడా 2,000 రూపాయలు రిలీజ్ చేశారు. ఇక 19వ విడత ఎంత రిలీజ్ చేయబోతున్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయండి. మొత్తంగా 6,000 రూపాయలు అయితే రిలీజ్ కాబోతున్నాయన్నట్టు సమాచారం అండి. ఈ 6,000 రూపాయలు ఎందుకు రిలీజ్ అవుతున్నాయి? మనకు 17వ విడతలో 2,000, 18 విడతలో 2,000 కదా అంటే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 6,000 రూపాయలు ఉన్న డబ్బుల్ని 10,000 రూపాయలకు పెంచుతూ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈ పెంచిన డబ్బుల్ని ఈ 19వ విడత నుంచి ఇవ్వాలి అని మన కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అండి. ఈ డబ్బులు వచ్చేసి 4,000 రూపాయలు 17వ విడతలో 2,000, 18వ విడతలో 2,000 ఇవ్వడం జరిగింది. 17వ విడత వచ్చేసి మనకు వారణాసిలో నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేశారు. 18వ విడత అక్టోబర్ 5వ తేదీన మనకు మహారాష్ట్రలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక 19వ విడత ఇప్పుడు రిలీజ్ కాబోతోందండి. ఈ 19 విడతలో ఏకంగా 6,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్టు మనకు వార్తలు అయితే అందుతున్నాయండి. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలి అంటే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు అయితే పడతాయి. 17వ విడత 18వ విడత డబ్బులు పడని వాళ్ళు ఈకేవైసీ చేయించుకుంటే ఆ డబ్బులతో కలిపి మొత్తంగా 10,000 రూపాయలు అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడతాయండి. కాబట్టి రైతులందరూ ఇది గమనించి ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోండి. మీరు ఈకేవైసీ చేయించుకోవాలంటే దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీ బయోమెట్రిక్స్తో ఈకేవైసీ చేయించుకోవచ్చు. లేకపోతే మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి మీ ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే కూడా మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే కంప్లీట్ చేయొచ్చు. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే 19వ విడత డబ్బులు అయితే పడతాయండి. మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలామంది ఈకేవైసీ చేయించుకోలేదు రైతులు అని చెప్పడం అయితే జరిగింది. దాదాపుగా దేశమంతా కలిపి 10 కోట్ల మంది రైతులైతే లబ్ధి పొందుతూ ఉన్నారు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా. ఇప్పుడు 19వ విడతలో ఈ సంఖ్య అయితే తగ్గే అవకాశం ఉంది. చాలామంది ఈకేవైసీ చేయించుకొని కారణంగా డబ్బులను అయితే హోల్డ్లో పెట్టడం జరుగుతోందండి. కాబట్టి ఈకేవైసీ మీరు ఖచ్చితంగా చేయించుకోండి. ఇక రైతన్నలందరూ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఎన్పిసిఐ లింకింగ్ చేయించుకున్న రైతులకు మాత్రమే ఏ ప్రాబ్లము లేకోకుండా అకౌంట్లోకి డబ్బులు అయితే డైరెక్ట్గా పడిపోతాయి. ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి అంటే మనకు ఫిబ్రవరి నెలలో మనకు డబ్బులు అయితే పడతాయండి. ఫిబ్రవరి నెలలో కేంద్రం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతుంది మొదటి వారంలోనే మనకి డబ్బులు అయితే మొత్తం రైతులందరి ఖాతాల్లోకి చేరబోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ డబ్బులు అయితే పడతాయి. బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి ఆ బడ్జెట్లో మనకు నిధులు అయితే కేటాయిస్తారు. పీఎం కిసాన్ డబ్బులు ఫిబ్రవరి మొదటి వారంలో పడతాయి. ఇదండి మనకు పీఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.